అంటే మనం పూజ చేస్తాము. పూజ చేసేటప్పుడు ఎంత వైభవంగా మనం పూజ చేశాము అనేది ఒక ఒక ఒకటైతే, రెండోది ఏమి అంటే మనం ఎంత భక్తితో పూజ చేశాము అనేది చాలా మహత్వమైనటువంటిది. చాలా మహత్వమైనటువంటిది. గీతలో భగవంతుడు కూడా చెప్తాడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః అని. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు నన్ను ఏ విధంగా అంటే ఎంత భక్తితో పూజ చేస్తారో వారికి నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను అని. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక బాల్ తీసుకొని మనము ఆ ఒక గోడకి ఎంత వేగంగా మనము బంతిని తీసుకొని విసురుతామో, ఆ బంతిలో మనం ఎంత వేగాన్ని నింపుతామో అంతే వేగంతో బంతి మళ్ళీ మన వెనక్కి వస్తుంది. మనము వేగంగా బంతిని విసురుతాము, బంతి ఏదో నిదానంగా మన దగ్గరకు వచ్చింది అని కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఎంత భక్తితో భగవంతుణ్ణి మనం పూజిస్తామో ఆ భక్తి, అందరూ దేవతలు, పరమాత్ముడు, లక్ష్మీదేవి, భవాని అందరూ దేవతలు కూడా భక్తి వశలు, అందరూ కూడా భక్తుల యొక్క పరాధీనులే. దేవతలందరూ కూడా భక్తులు చెప్పిన మాట వినేటువంటి వారే. మనం వారిని మన కోరికలు తీర్చేట్టుగా దేవతలు మనకు అనుగ్రహం చేయాలి అంటే మన దగ్గర ఉండేటువంటి ఒకే ఒక సాధనం, ఒకే ఒక ఉపాయం ఏంటి అంటే భక్తి.